హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 28, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి తామర్ ఆల్ అలీ ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే అకామాలు రెన్యువల్ చేయించుకోకుండా గరామా నడుస్తుందో అలాంటి వాళ్ళు వారి నివాస స్థితిని సవరించుకోవడం కోసం అని చెప్పేసి డేట్ని మరొకసారి పొడిగించడం జరిగింది. ఇది మార్చి 2 వరకు పొడిగించారు. ఆల్రెడీ ఇల్లు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించారు. దాని తర్వాత సరైనటువంటి విమానాలు లేకపోవడం వల్ల మళ్ళీ జనవరిలో పొడిగించారు. జనవరి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఇంకొక 4 రోజులు అయితే పొడిగించడం జరిగింది. సో మార్చి 2వ తారీఖు వరకు వీళ్ళు డేట్ ఏదైనా పొడిగిస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఎందుకనేసి అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఈ కరోనా కారణంగా ఏర్పడినటువంటి అసాధారణ పరిస్థితుల కారణంగా, అంటే ఈ సరైనటువంటి విమానాలు లేకపోవడం కానీ, అలాగే కొన్ని కంపెనీలు క్లోజ్ అవ్వడం కానీ, ఇలాంటి వాటి వల్ల చాలామంది వాళ్ళ అకామాలను అయితే రెన్యువల్ చేయించుకోలేకపోతున్నారు. అలాగే దేశం నుంచి బయట దేశాలకు వెళ్ళడానికి కూడా సరైనటువంటి విమానాల సర్వీసులు లేవు. కాబట్టి వీళ్ళకి మరికొన్ని రోజులు అయితే సమయాన్ని పొడిగించారు. కాబట్టి ఎవరైనా సరే లాస్ట్ ఇయర్ జనవరికి ముందు అకామాలు రెన్యువల్ చేయించుకోకుండా అప్పటి నుంచి గరామాలు నడుస్తున్నా, లేదు ప్రస్తుతానికి ఎవరికైనా సరే అకామాలు రెన్యువల్ చేయించుకోకుండా గరామాలు కనుక నడుస్తున్నట్టయితే అలాంటి వారు వారి గరామా అనేటువంటిది కట్టేసి వాళ్ళ అకామాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకొని కువైట్లో ఉండొచ్చు. లేదు అంటే గరామా కట్టేసి కువైట్ నుంచి వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళి మళ్ళీ కొత్త వీసా పైన కనుక రావడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి గడువు లోపు ఎవరైనా సరే రెన్యువల్ చేయించుకోకుండా, లేదంటే ఫైన్స్ కట్టేసి కువైట్ నుంచి వాళ్ళ దేశాలకు వెళ్ళకపోయినా సరే అలాంటి వాళ్ళు మార్చి 2వ తారీఖు పైన జరిగేటువంటి తనిఖీల్లో కనుక దొరికినట్టయితే వారికి కువైట్ నుంచి శాశ్వతంగా బహిష్కరించబడుతుంది. వాళ్ళ దగ్గర ఫింగర్స్ తీసుకుని పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. అలాగే చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అంటే బహుశా జైల్లో పెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఇంకా వారి అకామాలను కనుక రెన్యువల్ చేయించుకోకుండా గరామా నడుస్తుంటే కనుక అలాంటి వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఎలాగో గవర్నమెంట్ వాళ్ళు అవకాశాన్ని పొడిగించారు. కాబట్టి ఈ లోపు అంటే మార్చి 2వ తారీఖు లోపు వారి గరామాలు కట్టేసి అకామాలు రెన్యువల్ చేయించుకోవడానికి ట్రై చేయండి. లేదంటే గరామాలు కట్టేసి మీరు ఇంటికైనా సరే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలంటే రావచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇదేంటంటే ఎవరైతే గరామాలు నడుస్తున్నాయో వాళ్ళకి మాత్రమే, ఇంట్లోంటి పారిపోయిన వాళ్ళు, అలాగే కేసులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే కాదు ఇది. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు, అన్న మేము ఇంట్లోంటి పారిపోయి వచ్చాం, సో మేము కూడా గరామా కట్టేసి రెన్యువల్ చేయించుకోవచ్చా, లేదంటే మా పైన కేసు ఉంది మేము కూడా రెన్యువల్ చేయించుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అది వాళ్ళకైతే కాదు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఏదైనా కానూను వచ్చినప్పుడు మాత్రం వెళ్ళడానికి ఉంటుంది. ఇది ఎవరికి అనేసి అంటే ఎవరైతే అకామాలు రెన్యువల్ చేయించుకోకుండా ప్రస్తుతానికి గరామాలు నడుస్తుంటాయో వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి సుమారుగా 1,80,000 మంది అయితే కువైట్లో ఈ విధంగా ఉన్నట్టు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కువైట్ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ సబా ఖాలిద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు మాట్లాడుతూ, ప్రస్తుతానికి కువైట్లో కరోనా వ్యాక్సిన్స్ అయితే ఇవ్వడం మేము వేగవంతం చేశాము. ఇప్పటి వరకు కువైట్ పౌరులకి అలాగే ప్రవాసీలకి ఇద్దరికి కలిపి మొత్తం మీద ఒక 35,000 వ్యాక్సిన్స్ అయితే ఇచ్చినట్టు ఆయన చెప్తున్నారు. సో ఫిబ్రవరి 15వ తారీఖున మరొక విడత వ్యాక్సిన్స్ అయితే రాబోతున్నాయి. అప్పుడు ఇంకా వేగవంతం చేసి అందరికీ ఇవ్వడానికి అయితే మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అలాగే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి కరోనా టెస్ట్ సంబంధించినటువంటి PCR టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటి ఛార్జీలను కూడా వీళ్ళు తగ్గిస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. సో నెట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. సో ప్రస్తుతానికి PCR టెస్ట్కి అయ్యేటువంటి ఖర్చు ఏదైనా ఒక 30 దినాలు మాత్రమే చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ క్లినిక్స్లో కానీ ఎక్కడైనా సరే ప్రస్తుతానికి కరోనా టెస్ట్కి అయితే అయ్యే ఖర్చు 30 దినాలు మాత్రమే అవుతున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. కువైట్ న్యాయస్థానం ఒక ఇరాకీ పౌరుడికి అలాగే ఒక కువైట్ పౌరుడికి అయితే జరిమానాతో కూడినటువంటి జైలు శిక్షను విధించడం జరిగింది. వాళ్ళ ఎందుకు అనేసి అంటే వీళ్ళిద్దరూ రియల్ ఎస్టేటు అలాగే మనీ లాండరింగ్లో అయితే కొన్ని మోసాలకు పాటుపడినట్టు చెప్తున్నారు. వీళ్ళు సుమారుగా ఒక 128 మిలియన్ల దినార్లు అయితే వీళ్ళు ఈ మనీ లాండరింగ్ అలాగే ఈ రియల్ ఎస్టేట్లో అయితే మోసాలు చేసినట్టు కోర్టు వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి గాను ఈ ఇరాకీ పౌరుడికి అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే కువైట్ పౌరుడికి అయితే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే జరిమానాను కూడా విధించారు. సముద్ర మార్గం ద్వారా కువైట్కి అక్రమంగా మాదక ద్రవ్యాలను తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక 2 వ్యక్తులను అయితే పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి సుమారుగా ఒక 200 కేజీల మాదక ద్రవ్యాల నీళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళు వీరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెబుతున్నారు.
కువైట్లో ఉన్న మన భారతదేశ రాయబారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంబాసిడర్ అయినటువంటి సిబి జార్జ్ గారు, అలాగే మరికొన్ని ఎంబసీల యొక్క అంబాసిడర్లందరూ కువైట్లో ఉన్నటువంటి జైలు అధికారులతో అయితే కనుక సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో మన సిబి జార్జ్ గారు జైలులో ఉన్నటువంటి ఖైదీల గురించి కూడా ఒక ప్రస్తావన అయితే కనుక తీసుకురావడం జరిగింది. సో జైల్లో ఉన్నటువంటి ఖైదీల యొక్క శిక్షలు వాటికి తగ్గించే అవకాశాలు ఏమైనా ఉంటాయి, వాటి గురించి అయితే ఒక చర్చను అయితే వీళ్ళు జరపడం జరిగింది. సో దీని గురించి ఫైనల్ మీటింగ్ అయితే ఇంకోసారి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ జైలు అధికారులతో మాత్రమే సమావేశం అయ్యారు. దీని తర్వాత వీరు పై అధికారులతో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కొత్త వీసాలు ఓపెన్ చేశారు కదా, వీటికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీని గురించి ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోలో చెప్పడం జరిగింది, అయినా మన వాళ్ళు గమనించినట్లు లేరు. సో మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇస్తున్నటువంటి కొత్త వీసాలు ఏంటంటే ఓన్లీ ఖాదీం వీసాలు మాత్రమే, అంటే గృహ కార్మికులకు మాత్రమే ఇస్తున్నారు. ఇంట్లో పనిచేసేటువంటి డ్రైవర్లు కానీ, ఖద్దామాలు కానీ, హౌస్ బాయ్లు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా బెల్ సలామాలో రిజిస్టర్ చేసుకొని రావాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఇంతకు ముందులాగా రావడానికి కుదరదు ఇది. సో ఇది ఎలా రావచ్చు అనేసి అంటే దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి, జనరల్గా మీకు తెలిసిందే కదా, కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికే కొంతమంది వస్తుంటారు, కొంతమంది వచ్చి వీసాలు కొనుక్కొని ఖాదీం వీసాలే బయట పనిచేయడానికి వస్తుంటారు. సో మీరు కువైట్ ఇంట్లో పనిచేయడానికి వస్తున్నట్టయితే కనుక దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేసి అంటే, కువైట్ ఇంట్లో పనిచేయడానికి వస్తుంటే మీరు ఇక్కడ వీసా తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ అనేటువంటిది కామన్. ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా చేయించుకోవాలి. సో అది అయిన తర్వాత మీరు బెల్ సలామాలో రిజిస్టర్ చేసుకొని మీ కువైటీ అతను మీకు టికెట్ అలాగే క్వారంటైన్ డబ్బులు కూడా కట్టడం జరుగుతుంది. దాని తర్వాత మీరు కువైట్కి రావాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ అయ్యే ఖర్చు ఏంటంటే ఇంటి దగ్గర మెడికల్, పీసీసీ, స్టాంపింగ్. సో దానికి సుమారుగా ఒక 30,000 నుంచి 50,000 రూపాయల వరకు అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే మీరు వీసా కొనుక్కొని వస్తున్నట్టయితే కనుక అది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి 1 సంవత్సరానికి మాత్రమే అకామ కొడతారు కాబట్టి 1 సంవత్సరానికి సుమారుగా మీకు ఒక 300 నుంచి 350 దినాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటి దగ్గర మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ దీనికి ఒక 30,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే దాని తర్వాత మీరు కువైట్కి రావడానికి టికెట్కి, క్వారంటైన్కి, పీసీఆర్ ఖర్చులు కలిపి ఒక 390 నుంచి 400 దినాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఎలా చూసుకున్నా సరే ఒక 1000 దినార్ల వరకు, 990 దినార్లు అంటున్నారు, అట్లా పూర్తిగా మనం రౌండ్ ఫిగర్ చేసుకున్నట్టయితే 1000 దినార్లు అంటే మీరు వీసా కొనుక్కొని బయట పని చేసుకోవడానికి ఖాదీం వీసా పైన వచ్చాడుకుంటే కనుక 1000 దినార్ల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే మీరు ఇంట్లో పనిచేయడానికే కనుక వస్తున్నట్టయితే సుమారుగా ఒక 30,000 నుంచి 50,000 రూపాయల లోపే ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు కొత్త వీసా పైన కువైట్కి రావాలి అంటే వాళ్ళు ఉంటే కనుక ఇది దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని రండి ఫ్రెండ్స్, ఓకేనా. గంగయ్య అనేటువంటి మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతను మజ్రాలో గొర్రెల దగ్గర గొర్రెల కాపరిగా ఉన్నారు. అయితే కొంతకాలంగా ఇలా కపిల్ ఇతనికి జీతం ఇవ్వట్లేదంట. సో ఇతను ఇంటికి వెళ్ళాలని అడిగేటప్పటికి కపిల్ వచ్చి ఇతనికి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు, పాస్పోర్ట్ ఇచ్చి ఈ నెలాఖరు లోపు నువ్వు ఇంటికి వెళ్ళిపో, లేదంటే నీ పైన కేసు పెడతా అని చెప్పేసి ఇతనికి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోమని చెప్పాడంట. సో ఇతను ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇతని దగ్గరికి డబ్బులు ఇతనికి లేవు, ఎందుకంటే గత కొంతకాలంగా కపిల్ ఇతనికి జీతం కూడా ఇవ్వట్లేదంట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి, ఎవరన్నా సాయం చేస్తే కనుక నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి చెప్తున్నారు. పోనీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుందాం అనుకున్నా ఇంటి దగ్గర పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందంట. సో ఇంటి దగ్గర కూడా తినడానికి కూడా గడవట్లేదండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో ఎవరన్నా నాకు టికెట్కి అయ్యాడుగా నాకు సాయం చేసినట్టయితే నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇతనికి సాయం చేయదలిస్తే కనుక ఇతనికి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను నేను. అతను కువైట్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. అతనికి కాల్ చేసి మీరు ఎవరైనా సాయం చేయదలిస్తే అతనికి సాయం చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి పర్స్ని పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మరి కొంత మనీ కూడా ఉంది. సో అన్నీ పోయినా సరే ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్, సివిల్ ఐడి కార్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సివిల్ ఐడి కార్డు ఎవరికైనా దొరికితే కనుక ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు వచ్చి యేసుదాస్ చుండూరి అని చెప్పేసి ఉంటుంది. సో యేసుదాసు చుండూరి అని పేరు గల సివిల్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీకు ఎవరికైనా దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇంకా ఫ్లైట్ టికెట్స్ మన ఇండియాకి వెళ్ళడానికి ఫిబ్రవరి షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. సో ప్రస్తుతానికి టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఎవరికైనా టికెట్స్ కావాలి అనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, వాటికి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని తెచ్చుకోవచ్చు టికెట్స్, ఓకేనా. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 239 రూపాయల 23 పైసలుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 500 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 18 దినార్ల 600 పిల్స్గా ఉంది.
ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా బంగారం కొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే కనుక మీరు ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు. లేదంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ కూడా ప్లే స్టోర్లో ఉంది, అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్టయితే మీరు కువైట్లో ఎక్కడున్నా సరే మీకు డోర్ డెలివరీ ఛార్జెస్ లేకుండా ఐటమ్స్ మీకు ఇంటికే తెచ్చివ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ కొత్తగా 588 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,63,450కి చేరుకుంది. ఇందులో ఒక 6,105 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 648 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,56,387కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒకరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 958కి చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు ఒక 23,55,979 కరోనా వ్యాక్సిన్స్ అయితే అందించడం జరిగింది. అలాగే ఇవాళ ఇప్పటివరకు అందినటువంటి సమాచారం మేరకు ఒక 9,975 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,12,036కు చేరుకుంది. ఇందులో 1,70,110 మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక 10,637 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,83,484కు చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక 84 మంది ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,53,969కి చేరుకుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 117 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,466కు చేరుకుంది. ఇందులో ఒక 1,358 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక 128 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,78,956కు చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలైతే ఎలాంటి మరణాలు సంభవించలేదు ఈ కరోనా కారణంగా. అదే మనం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 6 కేసులు నమోదై, అలాగే పశ్చిమ గోదావరిలో 7 కేసులు, చిత్తూరు జిల్లాలో 16, గుంటూరులో 17, అనంతపురంలో 4, నెల్లూరులో 6, ప్రకాశంలో 3, కర్నూలులో 7, విశాఖపట్నంలో 19, కడపలో 4, అలాగే కృష్ణా జిల్లాలో 26, విజయనగరంలో 2 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 184 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,921 చేరుకుంది. ఇందులో ఒక 2,696 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 306 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,89,631 చేరుకుంది. అలాగే తెలంగాణలో ఇవాళ ఈ వ్యాధి కారణంగా ఒకరు చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,594కు చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 10,16,00,000 కేసులు నమోదుకంగా ఇందులో 7,35,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 21,90,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 5,95,000 కేసులు నమోదుకంగా అందులో ఒక అమెరికాలోనే 1,51,800 కేసులు నమోదై, మన భారతదేశంలో 11,750 కేసులు, అలాగే బ్రెజిల్లో 63,000 కేసులు, యూకేలో 25,000 కేసులు, అలాగే స్పెయిన్లో 40,000 కేసులు చొప్పున నమోదవడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక హౌస్ బాయ్ కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి తప్పనిసరిగా ముస్లిం ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. మహబూల్లా ఏరియాలో మగవాళ్ళకి సంబంధించినట్టు ఒక సాలూన్లో పనిచేయడానికి 4 వర్కర్స్ కావాలని చెప్తున్నారు. అది కూడా మగవాళ్ళే కావాలంట. అది కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కావాలి, బయట నుండి వచ్చే వాళ్ళు కాదు, కొత్త వీసాలు కాదు. కువైట్లో ఆల్రెడీ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక 4 మగవాళ్ళు వర్కర్స్ కింద పనిచేయడానికి కావాలని చెప్తున్నారు. జీతం అయితే ఒక 124 ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 డ్రైవర్లు అలాగే ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హెచ్బిలి ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే తక్కువ పని ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక విఐపి గెస్ట్ హౌస్లో వంట మనిషిగా పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవరు అలాగే 2 ఖద్దామాలు కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. అలాగే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హవల్లీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక బట్టల షాప్లో పనిచేయడానికి ఒక సేల్స్ ఉమెన్ కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి తప్పనిసరిగా 18వ నెంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఒకటి వచ్చి కువైట్ వాళ్ళ నెంబరు, అలాగే ఇంకొక నెంబర్ వచ్చి మనకి ఎవరైతే ఈ మెసేజ్ చెప్పారో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అది. సో ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవరు అలాగే ఒక ఖద్దామా కావాలని చెప్తున్నారు. డ్రైవర్కి అయితే కనుక 170 నుంచి 180 దినాల వరకు జీతం ఉంటుందని చెప్తున్నారు. అదే ఖద్దామాకి అయితే 180 నుంచి 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి సూన్ వీజా అయినా ఖాదీ వీజా అయినా ఏదైనా సరే పర్లేదని చెప్తున్నారు. డ్రైవర్లు కావాలంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. షేక్ల ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇంట్లో పనిచేయడానికి ఒక హౌస్ బాయ్ అలాగే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. హౌస్ బాయ్కి ఇంగ్లీష్ వచ్చి ఉండాలని చెప్తున్నారు. అదే డ్రైవర్కి అయితే ఇంగ్లీషు అరబిక్ 2 తెలిసినటువంటి ఒక పాత డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక డ్రైవర్ కావాలంటే అతనికి తప్పనిసరిగా ఇంగ్లీషు అరబిక్ 2 వచ్చి ఉండాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అహ్మదీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అయితే కొత్తగా వచ్చినటువంటి డ్రైవర్ అయినా సరే పర్లేదని చెప్తున్నారు. అంటే డ్రైవర్ వీసా పైన వచ్చుండి అతనికి ఇంకా లైసెన్స్ లేకపోయినా సరే వీళ్ళకి అప్పీల్ అయితే లైసెన్స్ చేయించుకుంటాడంట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మనోజ్ఞ అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పాపకి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. మీకిష్టమైన వారికి చక్కటి బహుమతి పంపించాలనుకుంటున్నారా? అందుబాటు ధరలో అన్ని వస్తువులు దొరికే ఒక చోటు కోసం అన్వేషిస్తున్నారా? కళ్ళజోళ్ల నుండి వ్రిస్ట్ వాచెస్ వరకు, సాఫ్ట్ టాయ్స్ నుండి పర్ఫ్యూమ్స్ వరకు, హెయిర్ బ్యాండ్స్ నుండి హ్యాండ్ బ్యాగ్స్ వరకు, లిప్స్టిక్ నుండి మేకప్ కిట్స్ వరకు, మరెన్నో రకాల లేడీస్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మరియు ఇమిటేషన్ జ్యువెలరీ సరసమైన ధరల్లో సాల్మియాలో మన తెలుగువారిచే నడపబడుతున్న మన ఫ్యాన్సీ షాప్ స్మార్ట్ గిఫ్ట్స్ అండ్ నవెల్టీస్. మా దగ్గర కొన్న గిఫ్ట్ని మీకు నచ్చిన వారికి అందమైన గిఫ్ట్ వ్రాప్ చేసి ఫ్రీగా డెలివరీ చేయడం మా ప్రత్యేకత. వాచ్ రిపేర్ కూడా చేయబడును. వెరైటీ వస్తువుల కొరకు, సరసమైన ధరల కొరకు సిటీ వరకు వెళ్ళక్కర్లేదు. సాల్మియా ఓల్డ్ సూక్లో అవాల్దనా బిల్డింగ్లో షాప్ నంబర్ 25లో మన స్మార్ట్ గిఫ్ట్ నోవెల్టీస్కి వస్తే చాలు. ఫోన్ నంబర్లు 6622 7110 666 52 610.